ఇక ప్రోరేటా జనాభా లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9 అట. 2011 సెన్సెస్ ప్రకారం 7 నుంచి 8 తేడా 1 నుంచి 2 సీట్లనట. ఇప్పుడున్న సీట్లను 50% పెంచేందుకు కేంద్రం కసరత్తు. ఇందులో ఏ రాష్ట్రానికి ఎంత అనే విషయంలో గందరగోళం. హడావిడి డీలిమిటేషన్కు నో అంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు. నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతా ఉన్నాయి. 3 రోజుల పాటు ఉండేటువంటి ఈ సమావేశాల్లో మరి ఇక్కడ ప్రతిపక్షాలు అధికార పక్షమైనటువంటి ఎన్డీఏ మధ్యలో కొంత ఒక యుద్ధ వాతావరణం అయితే కనపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. 11 గంటల నుంచి లోక్సభ సంబంధించినటువంటి ఈ 3 బిల్లులు ఏవైతే వాటికి ఆమోదం కోసం జరిగేటువంటి ప్రత్యేక సమావేశాల్లో 11 గంటలకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచే స్టార్ట్ కాబోతా ఉన్నాయి. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చపోయే డీలిమిటేషన్ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. లోక్సభ స్థానాలను ఏకంగా 50% పెంచుతామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో ఆ పెంపు ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది ప్రశ్నగా మారింది. గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది. అసలు సీట్లను పెంచేది ఏ లెక్కల ప్రకారం, ప్రోరేటా పద్ధతిన లేక జనాభా ప్రాతిపదికన? ఈ లెక్క ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల భవితవ్యాన్ని తేల్చనున్నది. అసలు వివాదమంతా ప్రాతిపాదిక దగ్గరే మొదలైంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందనేది దక్షిణాది రాష్ట్రాల సీఎంల ఆందోళన. అంటే అప్పుడేమో కుటుంబ నియంత్రణ చేసుకోవాలి, ఒకరు లేకపోతే ఒకరు అంటే ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు అనేది ఏదో అప్పుడు ఒకటి ఉండే, ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు. దాని తర్వాత ఒకరే ముద్దు అన్నటువంటిది ఏదో తీసుకుని రావడం జరిగింది. అప్పట్లో కొంత జనాభాను తగ్గించడం కోసం అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి 5 రాష్ట్రాలు దీన్ని సీరియస్గా తీసుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో లేకపోతే మిగతా కొంత జనాభా నియంత్రించగలిగింది. కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఈ సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కనుక పెంచినట్టయితే ఉంటే సో వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాలకి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో జనాభా పెరిగినటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించి అభివృద్ధిని కాంక్షించిన దక్షిణాదికి సీట్లు తగ్గించడం అంటే క్రమశిక్షకు శిక్ష వేయడమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. సో మహిళా రిజర్వేషన్ల పెంపు పేరుతో హడావిడిగా నియోజకవర్గాలను విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం చూస్తున్నదని ఇండియా కూటమి మండిపడుతున్నది. ఇక 3 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సెషన్ కొనసాగింపులో భాగంగా గురువారం నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు భేటీ కానున్నాయి. పేరుకు బడ్జెట్ సెషన్గా పిలుస్తున్నా ఈ సెషన్ దేశ ముఖ చిత్రంతో పాటు మహిళా రిజర్వేషన్లు డిసైడ్ చేయబోతున్నాయి. ఈ సెషన్లో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను అంటే 543 నుంచి గరిష్టంగా 850 అంటే రాష్ట్రంలో 815, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే డీలిమిటేషన్లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు దక్కుతాయి, జనాభా ప్రాతిపదికన వెళ్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గందరగోళం మధ్య పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై యుద్ధానికి ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది దేశ సమైక్య స్ఫూర్తికే విఘాతంగా మారుతున్నదని ఇండియా కూటమి ఆరోపిస్తుంది. కానీ కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదు, స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆ స్పష్టత కోసమే దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నది. 1971లో చివరిసారిగా జరిగిన డీలిమిటేషన్ విధానం 2011 నాటి లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అసలు ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు ప్రతిపక్షాలకు తెలియదు, ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. సో ఇది జనాభా ప్రకారం చేస్తూ ఉన్నారా లేకపోతే భౌగోళిక సరిహద్దుల ప్రకారం ఏమైనా చేస్తూ ఉన్నారా, ఎట్లా చేస్తున్నారో ఎవరు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక జనాభా ప్రకారం చేసినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. తెలంగాణలో 1-2 సీట్ల తేడా కనబడతా ఉన్నాయి. ఒకవేళ కనుక అట్లా తీసుకున్న నిర్ణయం ఇట్లా తీసుకున్నా కానీ 1-2 సీట్ల మధ్యనే డిఫరెంట్ కనబడతా ఉందట. కేంద్రం యోచిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ లాంటి రాష్ట్రాలకు సీట్ల పెంపులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తున్నది. ఒకవేళ ప్రోరేటా పద్ధతిని ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణలో అదనంగా పెరిగే సీట్ల సంఖ్య 8 నుంచి 9 వరకు ఉండవచ్చు. అలా కాకుండా
2011 జనాభా లెక్కలను ప్రాతిపాదికన తీసుకుంటే ఈ సంఖ్య 7 నుంచి 8కి పరిమితం అయ్యే అవకాశం ఉంది. పైకి ఇది కేవలం 1 లేదా 2 సీట్ల తేడాగా కనిపిస్తున్నప్పటికీ పార్లమెంటులో రాష్ట్రం గలం ప్రాతినిధ్యం విషయంలో కీలక పాత్ర పోషించనుంది. సార్ మనకు లెక్కల ప్రకారం అంకెల ప్రకారం 1, 2 అనేది కనబడుతున్నప్పటికీ రేపు ఇది కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉందనేది ఒక వార్త కనబడతా ఉన్నది. సరే ఏదైనప్పుడు కూడా ఒకవేళ ప్రోరేట పద్ధతిలో తీసుకున్నట్టయితే ఉంటే 8 నుంచి 9 స్థానాలు పెరుగుతుంది. లేకపోతే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక తీసుకున్నట్టయితే ఉంటే 7 నుంచి 8 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ప్రోరేటాతో పెద్దగా తేడా ఉండదు. ఆర్టికల్ 81/1 ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో 550 లోక్సభ సీట్లలో దక్షిణాది 5 రాష్ట్రాల వాటా 129 సీట్లు, అంటే 23.4%. పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య 850కి పెరుగుతుంది. ఒకవేళ రాష్ట్రాలకి జనాభా ప్రాతిపాదికన అదనపు సీట్లు కేటాయిస్తే దక్షిణాది సీట్లు 173కు చేరుతాయి. అప్పుడు సౌత్ వాటా 20.3%కి తగ్గిపోతుంది. అలా కాకుండా ప్రోరేట ప్రకారం రాష్ట్రాలకు అదనపు సీట్లు కేటాయిస్తే అప్పుడు 195 సీట్లతో సౌత్ స్టేట్స్ వాటా 23%కి చేరుతుంది. అంటే ప్రోరేట ప్రకారం వెళ్తే దక్షిణాది వాటాలో పెద్దగా తేడా ఉండదని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. కేంద్ర ఆలోచన ఏంటిదంటే గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయంలో 131 రాజ్యాంగ బిల్లును సభలో కేంద్రం ప్రవేశపెట్టనున్నది. ఇందులో ఆర్టికల్ 334(a)ను సవరిస్తూ 2026 జనాభా లెక్కల తర్వాత జరిగే డీలిమిటేషన్ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమలుకి వచ్చే నిబంధనలు తాజా డీలిమిటేషన్తో అమలయ్యేలా మార్చింది. అలాగే రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు కూడా తాజాగా డీలిమిటేషన్ ప్రామాణికంగా పేర్కొన్నది. అంతేకాకుండా ఆర్టికల్ 81ని సవరిస్తూ ప్రస్తుతం లోక్సభ సీట్ల సంఖ్య 850కి పెంచనున్నది. అలాగే డీలిమిటేషన్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మరో 2 బిల్లులను తీసుకురానున్నది. మహిళా రిజర్వేషన్లకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేందుకు సిద్ధమైనవి. కాగా అసలు సమస్య ఏంటిదంటే 850 సీట్ల పెంపు డీలిమిటేషన్ దగ్గరే మొదలైంది. మహిళా రిజర్వేషన్లతో పాటు సీట్ల పెంపును ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి సీట్ల పెంపుకు వ్యతిరేకించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోయేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే మహిళల వ్యతిరేకి అని తమపై అధికార బీజేపీ ముద్ర వేయడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఒక వార్త కనబడుతోంది. అంటే దానికి ఇప్పుడు లింక్డ్ అయి ఉన్నది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి అండ్ డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియకి రెండింటికి ఇప్పుడు లింక్ అయి ఉంది. ఏది చేయాలన్నా కానీ ఇప్పుడు 131(a)ని సవరించాలి. కాబట్టి ఒకవేళ కనుక ఈ మహిళా బిల్లును కనుక వ్యతిరేకించినట్టయితే ఇప్పుడు ప్రతిపక్షం పైన ఇప్పుడు అధికార పక్షమైనటువంటి బీజేపీ పార్టీ మహిళా వ్యతిరేకి అని చెప్పేసి ఒక ముద్రేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడు కేంద్రం తీసుకుపోయేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలు ఏ విధంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందని మనం చూడాలి. రాజ్యాంగ సవరణకు బలమెంత? ప్రస్తుతం ఉభయ సభలో ఎన్డీఏ కూటమి కావాల్సిన సంఖ్య బలం ఉంది. లోక్సభలో 292, రాజ్యసభలో 139 మంది సభ్యులు ఉన్నారట. దీంతో కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందేందుకు సాధారణ మెజార్టీ అంటే 1/3 చాలని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మూజువాని ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందడం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే 131 రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 అంటే 363 మంది ఎంపీల బలం కావాల్సి ఉంది. ఈ తరుణంలో సవరణ ఆమోదం పొందేందుకు మరో 71 మంది మద్దతు ఎలా కూడబెడతారనేది ఉత్కంఠంగా మారింది. ఇది సాధ్యం కాదు కాబట్టి మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రతిపక్షాలను ఎన్నికల ముందు బదనం చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ భావిస్తున్నదని విశ్లేషకులు అంటా ఉన్నారు. ఇప్పుడు 2/3 కావాలి, 363 మంది వాళ్ళు మద్దతు తెలపాలి. 363 మంది మద్దతు ఉన్నదా? ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం 293 మంది మాత్రమే. ఇంకా దరిదాపుగా 71 మంది మద్దతు కావాలి. మరి 71 మంది మద్దతు ఏ విధంగా కూడబెడుతుంది అనేది చూడాలి. ఇది ఎందుకు యూటర్న్? 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని 2021 ఆగస్టులో నాటి పీసీసీ చీఫ్, ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ పార్లమెంటు వేదికగా సమాధానం ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లోని అంశాన్ని ప్రస్తావిస్తూ 2026 జనాభా లెక్కల ఆధారంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెంచుతామని పేర్కొన్నదట. ఇదే అంశాన్ని అనేక మార్లు లోక్సభ, రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటికే 2026 జనగణనలో కులగణనను చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఇదంతా సవ్యంగా సాగుతున్న వేళ సడన్ గా
ఈ 3 రోజుల పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, లోక్సభ స్థానాల పెంపు తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నట్టు ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసిన 2029 ఎన్నికల్లోనే ఈ రిజర్వేషన్లు అమలయ్యేలా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటి మహిళా రిజర్వేషన్లు అమలు అవుతాయనేది స్పష్టమైన విషయం. మరి ఉన్న పలంగా మహిళా రిజర్వేషన్ బిల్లును సీట్ల పెంపుతో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ చేసే కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి 543లో మహిళలకు 33% రిజర్వేషన్లు అంటే 181ని కల్పిస్తే సరిపోతుందనేది ప్రతిపక్షాల వాదన. సో ఇప్పటికిప్పుడు నువ్వు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదం తెలిపినప్పటికీ అది 2029లో జరిగేటువంటి ఎన్నికల్లోనే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తిస్తాయి. మరి అప్పటి వరకు ఆగొచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026లోనే ఆగస్టు 2026లో ఇప్పుడు ఈ కేంద్రం కులగణన చేయబోతా ఉన్నాం, జనగణన చేయబోతాను అని ఏదైతే అంటా ఉన్నారో, సో దాని తర్వాత మీకు ఒక స్పష్టత వస్తుంది. దాని తర్వాత నియోజకవర్గాల పెంపు మిగతా సంబంధించినటువంటి చేయొచ్చు కదా. ఇప్పుడే ఇట్లా అడావిడిగా చేయాల్సినటువంటి అవసరం ఏమున్నదంటే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును ముడిపెట్టుకుని డీలిమిటేషన్ ప్రక్రియని వాళ్ళు సజావుగా వాటిలో విజయవంతంగా చేసుకునేందుకు, ఆ బిల్లులకి ఆమోదం తెలుపుకునేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి వాళ్ళ బలం సరిపోదా. ఒకవేళ కనుక మరి వీళ్ళు అనుకున్నటువంటి వాటికి వ్యతిరేకంగా కనుక అంతమంది మద్దతు తెలపకపోతే, అంటే 2/3 మెజార్టీ కనుక లేకపోయినట్టయితే మరి ఇంకేం జరగబోతా ఉంది, ఈ బిల్లులకి ఏమైనా పులి స్టాప్ పడుతుందా, ఇంకా వేరే మార్గం ఉంటుంది అనేది మనం 1-2 రోజులలో చూడబోతా ఉన్నాం. సో వీళ్ళు కూడా అంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే కూడా ఒక మాట అంటారు, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మేము ఓకే కానీ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మరి వాళ్ళు ఓపెన్గానే బహిరంగంగానే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంపీలు వాళ్ళంతా కూడా లోక్సభలో వాళ్ళు వ్యతిరేకంగా వేస్తారు కదా ఓట్లు. జయరాం రమేష్ కూడా ఒక స్టేట్మెంట్ కనబడతా ఉంది. 50% సీట్లు పెంచితే సౌత్ స్టేట్స్కు నష్టం కాబోతా ఉన్నది అనేది. లోక్సభ సీట్లు 50% పెరుగుతాయని ఎంపీలకు పంపిన ముసాయిదుల్లో కేంద్రం పేర్కొన్నదని ఏఐసిసి జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ తెలిపారు. ఈ విధానంతో దక్షిణాదితో పాటు నార్త్, ఈస్ట్, ఇతర చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని పేర్కొన్నారు. ఇవి ఉద్దేశపూర్వకంగా కేంద్రం తెచ్చిన బిల్లు అని, రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటు సమావేశాలు పెట్టారని మండిపడ్డారు. డీలిమిటేషన్ కమిషన్ అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో ఎన్డీఏ సర్కార్ అనుసరించిన విధానాలు అందరికీ తెలుసు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరగబోతా ఉంది ఏందనేది చూడాలి. సో ఈ బిల్లులకి ఆమోదం పడుతుందా లేకపోయినట్టు ఏదంటే అడ్డుకున్నటువంటి వ్యవహారం ఉంటుందనేది చూడాలి. మరి కాసేపట్లో ఈ సంబంధించినటువంటి పార్లమెంటు సమావేశాలు సైతం కూడా స్పెషల్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి 11 గంటలకి.